కొన్ని వంటలు మనం మర్చిపోలేము, అద్భుతంగా ఉంటాయండి. అది తిన్న తర్వాత మళ్ళీ ఎప్పుడు చేసుకుని తిందాం అన్న అది ఉంటుంది, ఆ రుచిని కలగజేస్తుంది అది. అట్లాంటి వంటనే ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఇది సజ్జ అండి, కేరళ వంటకం. సజ్జ అంటే సామూహిక భోజనం. శాకాహారంతో అందరూ కూర్చొని పండగలు పెళ్ళిళ్ళల్లో అందరూ కూర్చొని అరిటాకుల్లో సామూహికంగా తినేటువంటి భోజనం. దాంట్లో అన్నీ ఉంటాయండి, కూర, పప్పు, 2-3 కూరలు ఉంటాయి, పప్పు ఉంటుంది, సాంబారు, అప్పడం, స్వీటు, వీటితో చేసే దాన్ని సజ్జ అంటారు. నాకు కేరళ మిత్రుడు చెప్పాడు, సజ్జ భోజనంలో వచ్చేటువంటి ఐటమ్ ఇది. ఇది చాలా టిపికల్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది. నేను తిన్నాను ఇది, మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ చేస్తున్నది ఇటువంటి కూర. అరటికాయ, కంద, శనగలు ఈ కాంబినేషన్లో కర్రీ అండి. మనం ఈ మూడింటిని కలిపి ఉడికేస్తాం, ఇది వేరుగా ఉడికేస్తాము. శనగల్ని, కందాను, అరటికాయని ముక్కలు చేసి ఉడికిస్తాం. అరటికాయ ఏమవుతుంది, కూరలో కలిసిపోతుందండి. మెత్తబడి కలిసిపోయినా పర్వాలేదు, ముక్కలుగా ఉన్నా పర్వాలేదు, ముక్కలుగా ఉండదు, 90% మెత్తబడిపోతుంది. ఇది మెత్తబడుతుంది, ఇది కంద కూడా మెత్తబడుతుంది. 7-8 విజిల్స్ మనం మూడింటిని కలిపి ఉడికిద్దాము. ఈ వీటిలో నీళ్లు వేయం, కందలోను అరటికాయలు నీళ్లు వేయకుండా ఉడికిస్తాం, దీంట్లో నీళ్లు వేస్తాం. ఒకటేసారి కుక్కర్లో దింపేసుకుందాం. రైట్. 1 కప్పు శనగలు తీసుకున్నాను, మొలకెత్తిన శనగలు, వీటిని ఉడికించుకుందాము. 1 పావు కిలో కంద, 1 అరటికాయ. ఇది మనకి మెయిన్ అండి. 1 కప్పు శనగలు, పావు కిలో కంద, 1 అరటికాయ, 3 చెంచాల కొబ్బరి నూనె లేకపోతే నెయ్యి వాడండి, నెయ్యి లేకపోతే నూనె వాడండి. అంతేగాని చేసుకోకుండా వదిలిపెట్టకండి, తప్పకుండా చేయండి. పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి, మిరియాలు, జీలకర్ర, 4-5 మిరియాలు సరిపోతాయండి. 1 టేబుల్ స్పూను జీలకర్ర, 2-3 పచ్చిమిరపకాయలు, కొబ్బరి చిప్ప సగం కాయ అండి. మూడింటిని కలిపి గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం అండి. ప్రస్తుతం దీంతో పని లేదండి, 3 కలిపి గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి, 4-5 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు పక్కన పెట్టేసుకుందాం, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, జీలకర్ర మళ్ళీ పోపుకి అవసరం. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు 1/2 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ అంత ఆవాలు, 1 టేబుల్ స్పూను పసుపుని మనం శనగల్లోనూ అరటికాయ, కందలోను కలిపి ఉడికిస్తాం కాబట్టి 1 టేబుల్ స్పూన్, సగం టేబుల్ స్పూన్ కూరకు వాడదాం, సగం టేబుల్ స్పూను ఇక్కడ ఉపయోగిద్దాం. ఇంగువ 1/2 టేబుల్ స్పూను, ఉప్పు కూరలతో శనగలతో కూడా శనగలతో వేసి ఉడికిస్తాం కాబట్టి 1 టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూన్ దీంట్లో వాడదాం, టేబుల్ స్పూన్ కూరలో తీసుకుందాం. కరివేపాకు పోపులోకి అవసరం. ఇవి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ ఏం చేద్దాం, కూరలు తరిగేసుకొని కుక్కర్ ఎక్కించిన తర్వాత కొబ్బరిని గ్రైండ్ చేసుకుని వస్తాను. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి 1 లైక్ కొట్టిరండి. అలాగే కంద లేకపోతేనండి అన్ని గడ్డలతో చేయొచ్చండి ఇది. ఇప్పుడు ఏం చేద్దాము, అరటికాయని కట్ చేసుకుని నీళ్ళలో వేసుకుందాం. నీళ్ళలో వేసినట్టు నల్లబడదు ముక్క, అందుకని నీళ్ళలో వేసుకుంటాం. ఇది కూడా కట్ చేసుకున్న తర్వాత ఉన్నాయి కదా మన శనగలు ఇవి 2 కలిపి మన కుక్కర్లో పెట్టేసుకుందాం. 1 నిమిషం, ఇది అయిపోతుంది. ఇది మొత్తం పేస్ట్గా అవుతుంది, ఏం గాబరపడకండి. దీని రుచి మనకి ఇంపార్టెంట్. అరటికాయ రుచి మటుకే మనకి తగలాలి, ముక్క కళ్ళకి కనిపించకపోయినా అని దాని రుచి తగులుతుంటుంది, బాగుంటుంది. కంద కొద్దిగా కనిపిస్తుంటుంది. రైట్. ఇప్పుడు కందని కట్ చేసుకొని కుక్కర్కి ఎక్కించేసుకుందాం. శనగల్లో కొద్దిగా నీళ్లు పోసేసి కప్పుకు 1 కప్పు నీళ్ళంతా పోసి కుక్కర్లో పెట్టాము. దానిపైన గిన్నెలో అరటికాయ ముక్కలు, కంద ముక్కలు, కొద్దిగా పసుపును, కొద్దిగా ఉప్పేసి కలిపేసి కుక్కర్కి ఎక్కించేద్దాం. రైట్. పసుపు ఉప్పు కలిపేసాము, పొయ్యికి ఎక్కించుకుందాం. నీళ్లు కలపలేదు మనం, ఆవిరితో ఉడికిపోతాయి, మెత్తబడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, కొబ్బరిని సన్నగా తరిగేసుకుని ఒకసారి కడిగేసి జీలకర్ర, మిరియాలు 2 వేసి గ్రైండ్ చేసి పచ్చిమిరపకాయలు, ఆ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం, ఆఖరిలో వాడతాం అది.
రైట్. నేను ఇది గ్రైండ్ చేసుకుని వస్తా. ఈ లోపల పక్కన పొయ్యి మీద కూరలు ఉడుకుతున్నాయి, శనగలు కూడా ఉడుకుతున్నాయి. కుక్కర్లో ఇప్పుడే పెట్టానండి. 10 నిమిషాలు పడుతుంది. ఇది మొత్తం ఒక 15-20 నిమిషాల కార్యక్రమం అండి. కట్ చేసుకోవడం, అది వంట తయారు కావడానికి 15 నిమిషాలు పడుతుంది. ఇవన్నీ తయారుంటే 15-20 నిమిషాలు పడుతుంది. రైస్లోకి అద్భుతమైన ఐటమ్ అండి ఇది. రైస్లోకి బాగుంటుంది. అలాగే చపాతీ దాంట్లో కూడా బాగుంది. చపాతీ, పూరి, దోశలకు కూడా బాగుందండి. రైట్. నేను కడిగేసుకుని వస్తానండి. ఒకసారి కడిగేసి గ్రైండ్ చేసుకుని వస్తా. మనకి కంద, అరటికాయ ఉడికిపోయాయి. నీళ్లు వేయకపోతే ఉడకదు అని నమ్మకం మీకు లేకపోతే కనుక నీళ్ళు ఒక వేసుకోండి, వేసి ఉడికించుకోండి. నీళ్ళు వేయకుండా మూత పెట్టకుండా ఉంటే ఉడికిపోతుంది. ఎందుకు వచ్చి రిస్క్ అనుకుంటే కనుక నీళ్ళు ఒక 2 చెంచాలు వేసి ఉడికించుకోండి. ఇది మన శనగలు ఉడికించుకున్నటువంటి నీళ్లు. కూరలు అవసరమైతే ఉపయోగపడతాయని పక్కగా పెట్టుకున్నాం. కొబ్బరి, మిరియాలు, జీలకర్ర, మిరపకాయ. నేను పండు మిరపకాయ వేసా కాబట్టి ఎర్రగా అయింది ఆ మిశ్రమం. ఇది శనగలు మనం ఉడికించుకుందాం. ఇప్పుడు శనగల్ని ఏం చేద్దాము, ఒక్కసారి మెత్తగా ఒత్తేసుకుందాం. ఇట్లా మెత్తగా ఉడికాయి, వీనంత మటుకు ఒత్తేసుకుందాం. ఒత్తేసి నెయ్యి వేసి మూకుడులోకి మన కూరని తయారీలోకి వెళ్ళిపోదాం రండి. కొబ్బరి నూనె కాగింది. కాగానే మినపప్పు, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, ఇంగువ, పసుపు మనం చెప్పిన కొలతల ప్రకారం దీంట్లో వేసేసి మనం క్రష్ చేసి ఉంచుకున్నాం కదా కొద్దిగా ఒత్తి శనగల్ని ఉడకబెట్టినది, ఆ శనగల్ని వేసాము. ఒకవేళ మీ దగ్గర ఒత్తేది లేకపోతే కనుక ఒక గ్లాసో చిన్న గిన్నెను తీసుకొని వెనకాల తిప్పేసి ఒత్తేసుకోండి. రైట్. ఇప్పుడు ఏం చేద్దాం, ముక్కలు వేసేసుకుందాం. మీకు ఈ అరటికాయ ముక్కలు ఏమవుతాయి, ఇప్పుడు ఒక్కోసారి మెత్తబడిపోతాయి. ఇంతమటుకు బాగానే ఉంటుంది. వేసిన తర్వాత కలపడంలో ఆల్రెడీ మనం కుక్కర్లో పెట్టాం కదా, మెత్తబడి ఉంటాయి. దీనికి ఇంకా మెత్తబడి దగ్గర అయిపోతాయి. గావరబడిన వస్తుంది. దాని రుచే మనకు ముఖ్యము. ఇప్పుడు ఏం చేద్దాము, కొద్దిగా మనం శనగలు ఉడికించి పెట్టుకున్నటువంటి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని కొద్దిగా వేసుకొని కొద్దిగా వేద్దాం. మిగతా కార్యక్రమాలు చూద్దాం. ఒక్క నిమిషం. ఇది నేను ఉప్పు మనం ఏం చేసామంటే అరటికాయ కందలో వేసి ఉడికించాము. అలాగే శనగల్లో కూడా ఉప్పు ఉంది. మనకి కొబ్బరికి తక్కువ పడుతుంది. అది ఒక్కటి చూసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి. మనకి 1.5 స్పూన్ చెప్పాను, అది సరిపోతుంది. రైట్. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక్క నిమిషం ఇది కొద్దిగా సెట్ అయిన తర్వాత ఆ కొబ్బరి పేస్ట్ ఉంది కదా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం, కొబ్బరి పేస్ట్ ఇది వేసేసుకుందాం. మనకి ఉప్పు అది సరి చూసుకున్నాము, సరిపోయింది. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ ఉంది కదా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం, దాన్ని వేసేసి ఒకసారి కలిపేసుకున్నాం. అంతేనండి. ఒక 2 నిమిషాలు కొద్దిగా నీళ్ళను ఉప్పు ఒకసారి సరి చూసుకుంటే సజ్జ కర్రీ రెడీ. సజ్జ కర్రీ అని చెప్పే కదా బిందు భోజనాల్లో తినేటువంటి కర్రీ. చాలా బాగుంటుందండి, రుచిది ఎక్సలెంట్ ఉంటుంది. రైట్. ఒక్క నిమిషం నేను కొద్దిగా నీళ్ళు వేసి చూసుకొని ఉప్పు వేసుకొని దింపేసుకుందాం. అదండి, మనకి నీళ్ళు కొద్దిగా పడుతుంది. కొద్దిగా నీళ్ళు వేసేసుకుందాం. ఉన్న నీళ్ళు వేసేసాను. వేసేసి ఒక్క 2 నిమిషాలు అండి. 2 నిమిషాల్లో మనకి ఇది సెట్ అవుతుంది. అంతే, సెట్ అయిందంటే దింపుకోవచ్చు. రైట్. దింపేసుకొని వేడివేడిగా అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆ స్వర్గమే వేరండి. అద్భుతంగా ఉంటుంది కూర ఇది. రైట్. ఒక్క నిమిషం సెట్ అయిపోయింది. నేను దింపేసుకుంటాను. దింపేసుకుని నెక్స్ట్ అది చూపెట్టేస్తాను దింపిన తర్వాత. ఇది చూశారు కదా, కంద, అరటి, శనగలు, కొబ్బరి కాంబినేషన్లో తయారైనటువంటి కేరళ కర్రీ అండి ఇది. సజ్జా కర్రీ జనరల్గా పార్టీలో దాంట్లో తినేది. ఇంట్లో చేసుకొని ఒకసారి తిని చూడండి, రుచి అద్భుతంగా ఉంటుంది. మళ్ళా చేసుకొని తింటారు. కారం ఎక్కువ ఉండదండి. ఇది మనకి మిరియాలును ఎండుమిరపకాయలు 2 వేసాం కదా, దాని కారమే ఉంటుంది. కానీ కమ్మగా తినేటువంటి కూర ఇది. చాలా బాగుంటుంది, రుచి అద్భుతంగా ఉంటుంది. తయారు చేసి తిని చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.